హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డ్రామా డీకోడ్. సంక్రాంతికి మన కుర్రోళ్ళు అయితే వచ్చేసారు. వచ్చి దూసుకుపోతారా లేదా వచ్చిన దారిలోనే వెళ్ళిపోతారా? లెట్ సీ. F2 లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత, F3 లాంటి యావరేజ్ మూవీ తర్వాత మళ్ళీ మన ముందుకు వచ్చారు వెంకటేష్ గారు అండ్ అనిల్ రావిపూడి కాంబినేషన్. ఈ మధ్య వస్తున్న మాస్ యాక్షన్ మూవీస్ నుంచి రిలీఫ్ కోరుకునే వాళ్ళైతే ఖచ్చితంగా సినిమాకి వెళ్ళండి. కాస్త హాయిగా నవ్వుకోవచ్చు. మరి ఈ సినిమాతో ఈ కాంబినేషన్ హ్యాట్రిక్ కొట్టనుందా? దిల్ రాజుకి వరుస డిసప్పాయింట్మెంట్స్ నుంచి రిలీఫ్ ఇచ్చిందా? యెస్ అండి. తప్పకుండా. 'సైంధవ్' తర్వాత వెంకటేష్ గారికి అండ్ 'గేమ్ చేంజర్' తర్వాత 'దిల్ రాజు' గారికి ఖచ్చితంగా ఒక డీసెంట్ హిట్ ఇచ్చి రిలీఫ్ ఇచ్చిందనే చెప్పుకోవచ్చు. ఇక సినిమా విషయానికొస్తే వెంకటేష్ గారు ఫ్యామిలీ డ్రామా తీస్తే దానికి తిరుగులేదండి. అది మనందరికీ తెలిసిందే. ఎక్స్‌పెక్ట్ చేసినట్టే వెంకటేష్ గారు కామెడీ టైమింగ్‌తో చింపేశారు. ఐశ్వర్య రాజేష్ ఇన్నోసెంట్ వైఫ్ క్యారెక్టర్‌లో చాలా బాగా చేశారు. వెంకటేష్ గారికి వైఫ్ అంటే కాస్త ఏజ్ డిఫరెన్స్ కనిపిస్తదేమో అనుకున్నాం కానీ పర్లేదండి. ఇద్దరికీ బానే సెట్ అయింది. తర్వాత ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ రోల్‌లో మీనాక్షి చౌదరి కూడా బాగా చేశారు. లక్కీ భాస్కర్ ఇచ్చిన కాన్ఫిడెన్స్‌తో తన క్యారెక్టర్‌ని బాగా పండించారు. స్టోరీ పెద్దగా ఏమీ లేదు కానీ వైఫ్‌కి, గర్ల్ ఫ్రెండ్‌కి మధ్యలో ఎలా ఉంటారనే ప్లాట్‌తో తీశారు. ఈ సినిమాలో చెప్పుకోవాల్సింది ఫస్ట్ హాఫ్. ఫస్ట్ హాఫ్‌లో బుల్లిరాజు క్యారెక్టర్ చాలా బావుంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా నవ్వుకుంటారు. కానీ అదే సెకండ్ హాఫ్‌లో కంటిన్యూ చేయలేకపోయారు. ఏదో టైట్ డెడ్‌లైన్ ఇచ్చి సెకండ్ హాఫ్ కంప్లీట్ చేసేయాలని చేసినట్టు, ఏదో గజిబిజిగా కుళ్ళు జోకులతో సెకండ్ హాఫ్ నడిపించారు. ఇకపోతే మ్యూజిక్ గురించి చెప్పాలంటే మనం ఆల్రెడీ చూసాం. 'గోదారి గట్టు మీద రామసిలకవే' ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో. సినిమాలో కూడా సాంగ్స్ అన్నీ బానే ఉంటాయి. ఇక కామెడీ కోసం నరేష్ గారిని ఎక్కువ యూజ్ చేసుకోలేదు ఈ సినిమాలో. అలాగే అవసరాల శ్రీనివాస్ క్యారెక్టర్ కూడా బానే ఉంటుంది. సో ఓవరాల్‌గా ఫస్ట్ హాఫ్ బావుంది. సెకండ్ హాఫ్ గజిబిజిగా కుళ్ళు జోకులతో బోరింగ్‌గా ఉంటుంది. ఫైనల్‌గా సినిమా అంతా బానే ఉంది. వెళ్ళండి, చూడండి, హాయిగా నవ్వుకోండి.